ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ ఫీడ్బ్యాక్ కానీ లేదా రాబిన్ శర్మ అని ఒకరు ఉన్నాడు, వీళ్ళు కానీ పార్టీకి ఇవ్వట్లేదంటారా? వాళ్ళు ఇస్తున్నారో ఇవ్వలేదో మనకు తెలియదు. వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు వెంట 45 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉండేవాడికి ఎవరో ఇంటెలిజెన్సో లేకపోతే రాబిన్ శర్మ వచ్చి చెప్పాల్సిన అవసరం లా. ఏమి జరుగుతుందనేది ఆయనకి చిటికల్లో తెలిసిపోతుంది. అంటే ఆయన 4 గోళ్ల మధ్య ఉంటారు. ఆయన వెళ్ళిన వాళ్ళతో మాట్లాడి, ఇప్పుడు అక్కడికి వెళ్తే సర్వదర్శనమే, నుంచుని దర్శనం చేసుకుని వెళ్ళిపోవటం, వెంకన్న గుడిలో చేసుకున్నట్టు. అక్కడ కూర్చుని 2 నిమిషాలు మాట్లాడి ఏంటి మీ నియోజకవర్గ పరిస్థితి, మీ ప్రాంత పరిస్థితులు అంటే కొంచెం ఆయనకు అవగాహన వస్తుంది. లేదన్నప్పుడు ఈ బయట నుంచే ఫీడ్బ్యాక్, మీరు లాస్ట్ టైం కూడా అన్నారు అహ్మద్ బాబు లాంటి ఫీడ్బ్యాక్లు ఆర్టీజీఎస్ నుంచి ఇచ్చినవి, ఇలాంటి వాటి మీదే బేస్ అయ్యి మళ్ళీ గవర్నమెంట్ నడుస్తుందా? ఖచ్చితంగా నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అలవాటే అది. ఆయన అధికారంలోకి రాగానే కేవలం ఐఏఎస్ ఆఫీసర్లు, కార్పొరేట్ శక్తులు మాత్రమే ఆయన చుట్టూరు ఉంటాయి. అధికారంలోంచి దిగంగానే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన దగ్గర రోజుకి 10 గంటలు ఆయన వాళ్ళతో గడుపుతాడు. అధికారంకి వచ్చిన తర్వాత 10 నిమిషాలు కూడా గడపడు. అది అలవాటే అది. ఆయనకి బట్ విషయాలు తెలియవు అని మాత్రం మనం అనుకోకూడదు. ఆయనకుండే సోర్సులు, ఆయనకి చాలా సోర్సులు ఉంటాయి. తెలిసి కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఆయన ఒక ధైర్యంతో ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఆయన ఒక కోణంలోంచి ఒకవైపునే చూస్తున్నాడు. జగన్ భయం అనేది ఒకటి ఉంది. ఆ జగన్ భయం వల్ల మనకు అదే రక్ష.